గాజా మీద ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్న వేళ అమెరికాలో దారుణం చోటు చేసుకుని నిన్న మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు హత్యకు గురవడం, వాషింగ్టన్లోని యూజ్ మ్యూజియంలో బుధవారం జరిగిన యువ దౌత్యవేత్తల కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న యురోన్ లిషిన్స్కి, సారా మిలిగ్రిమ్ మీద చాలా దగ్గర నుండి దొండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వాళ్ళు అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత దొండగుడు మ్యూజియంలోకి వెళ్తే అక్కడ భద్రతా అధికారులు అతని నిర్బంధంలో తీసుకున్నారు. ఆ సమయంలో అతడు ఫ్రీ ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేశారని అధికారులు చెప్పారు. నిందితుడు షికాగోలోకి చెందినటువంటి 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జిగా గుర్తించారు. అంటే వీడు పాలస్తీనా వాడు కూడా కాదు. అంటే పాలస్తీనా ఉన్మాద భావజాలం ఇతరులకు కూడా పాకించేశారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెంబర్ 1. నెంబర్ 2, FBI కార్యాలయం పక్కనే ఇది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నిఘా వర్గాలకు సంబంధించిన కార్యాలయం పక్కనే జరిగింది. అమెరికా పరువు పోయింది అక్కడే.